తన వాచ్ పై జరుగుతున్న ట్రోలింగ్ కు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. తాను ధరించిన వాచ్ బ్రాండ్ పేరు మైకేల్ కోర్స్ అని, వాచ్ ధర 10,000 రూపాయల నుంచి 40,000 వరకు ఉంటుంది అన్నారు. ఆ వాచ్ గిఫ్ట్ గా వచ్చింది అన్నారు ఆది శ్రీనివాస్. సోషల్ మీడియాలో రోలెక్స్ వాచ్ గా చూపుతూ ఉన్నారని, బీఆర్ఎస్ విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు అన్నారు ఆది శ్రీనివాస్. డిఐజీ టీవీ ఇది డిఐజీ టీవీలో రోలెక్స్ వాచ్ 97 లక్షల రూపాయలది నేను పెట్టుకున్నాను చెప్పని చూపిస్తుంది. ఇది యాక్చువల్గా ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. ఇది కూడా ఒక మిత్రుడు నాకు బహుమతికి ఇచ్చిండు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన ఒక మిత్రుడు నాకు ఇస్తే పెట్టుకున్న ఈ వాచ్కు చూడండి మిత్రులా, ఇది వాచ్. ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. దీని ధర ఇప్పుడే మామూలు గూగుల్ కొడితే కిందికి 10,000 మీదికి 40,000. కానీ అరే కిందికి 10,000 మీదికి 40,000 దీని ధర. ఇది కూడా మిత్రుడు ఇచ్చిండు, నాకు బహుమతికి ఇచ్చిండు ఒక మిత్రుడు. దీన్ని వీళ్ళు డిగ్గు టీవీలో అసెంబ్లీకి ₹1 కోటి రోలెక్స్ వాచ్ పెట్టుకొని వచ్చిన వేనాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కింద మళ్ళీ అసెంబ్లీకి దీని ధర 97,05,412 రూపాయలు. వీడియోతో దుకాణదారుడు అయినట్టు, ఈ దుకాణం వీడు అమ్ముతున్నట్టు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అసెంబ్లీనే దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ విష ప్రచారం. మరో ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం ఆది శ్రీనివాస్ వాచ్ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడిపై ఇలాంటి విష ప్రచారం తగదు అన్నారు వేముల వీరేశం. తను వాచ్ పెట్టుకొని వచ్చిండు. ఈ వాచ్ ఖరీదు ₹1 కోటి అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ వాచ్కి సంబంధించినటువంటి ₹1 కోటి అయితే మా ఆది శ్రీనివాస్ గారికి ఒక 20,000 30,000 ఇచ్చి మిగతా మొత్తం మీరే తీసుకోండి. దాన్ని పోయిన మీడియా సాక్షిగా పెడుతున్నాం. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని కష్టపడి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి కింది స్థాయి నుంచి ఎదిగొచ్చినటువంటి ఒక బీసీ బిడ్డను, ఒక బడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డను వారి యొక్క మీద ఇట్లాంటి ఆరోపణలు చేయటం అనేటువంటిది వారి యొక్క క్యారెక్టర్ని మీరు దెబ్బకొట్టి వారి యొక్క క్యారెక్టర్ను మీరు మచ్చ తెచ్చేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము.